హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ కమ్మని దొండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నా. చాలా సింపుల్‌గా 10 నిమిషాల్లో ఇలా దొండకాయ ఫ్రైని చేయొచ్చు. చూడండి ఇంత బాగుందో, చూస్తుంటేనే చాలా బాగుంది. ఇంక తింటే ఇంకెలా ఉండిద్దో మాటలు కూడా రావు. ఇంత సింపుల్‌గా చేసిన రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా దొండకాయలని నేను ఇలా రౌండ్‌గా కట్ చేసుకున్నాను. చూడండి ఇలా కట్ చేసుకోవడం వలన ఫ్రై చేయటం చాలా సింపుల్. ఆనియన్ ఒకటి బాగా సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోవాలి. ఎండుమిరప ఒకటి, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, చిన్నుల్లిపాయలు, కొబ్బరి కారం. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయలు వేసి మొత్తం గరిటెతో ద్వారగా వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు వేశాక మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలకి ఒకసారి దొండకాయ ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వలన అడుగున మాడకుండా ఉండిద్ది ముక్కలు. తర్వాత చిటికెడు పసుపు, సాల్ట్ రుచికి సరిపోయినంత వేసి ఒకసారి కలుపుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేసుకున్నాను. కారంలో ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయ, ఉప్పు వేసి మొత్తం మిక్సీకి వేసుకున్నాను. ఈ కారం ఫ్రైలోకైతే చాలా బావుండిద్ది. టేస్ట్ అయితే చాలా బావుండిద్ది. ఈ కారాన్ని అప్పటికప్పుడు తయారు చేసుకుంటే చాలా బావుంటుంది. కారం వేసిన తర్వాత 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. లాస్ట్‌లో కొత్తిమీర సన్నగా కట్ చేసి ఫ్రైలో వేసి మొత్తం బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. చూశారు గదా! కమ్మని దొండకాయ ఫ్రైని ఎలా చేశానో. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ ఫ్రైని వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బావుండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.